టీమిండియా ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్. టీమిండియాకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడుతూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. విదర్భపై సిరాజ్ అద్భుతంగా లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి తన సత్తాని నిరూపించుకున్నాడు. దీంతో మరోసారి తను టీమిండియాకు ఎంత అవసరమో నిరూపించాడు. మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత వెంటనే అతను టీమిండియా నుంచి తొలగించారు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోనూ వన్డేల్లోనూ అతనికి చోటు దక్కలేదు. ఇది మాత్రమే కాదు, అతనికి ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఎంపిక చేయలేదు. అతను ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఎంపిక కాలేదు. అయితే ఇప్పుడు సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రంజీ ట్రోఫీలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాగ్పూర్లో జరుగుతున్న మ్యాచ్లో విదర్భ జట్టు కేవలం 190 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో మహమ్మద్ సిరాజ్ పెద్ద పాత్రని పోషించాడు. ఈ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీసిన అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి సహచర బౌలర్లకు వికెట్లు అందించేలా చేశాడు. సిరాజ్ అత్యంత పొదుపు బౌలర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. సిరాజ్ బంతుల్లో పరుగులు చేయడం విదర్భ జట్టుకు దాదాపు అసాధ్యమైందని చెప్పాలి. 87 బంతుల్లో సిరాజ్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మహమ్మద్ సిరాజ్ విదర్భపై 18 ఓవర్లు బౌలింగ్ వేశాడు. అందులో అతను 7 మీడియం ఓవర్లు వేశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ గరిష్టంగా 87 బంతుల్లో డాట్ బాల్స్ బౌలింగ్ చేయడం పెద్ద విషయం. అతని ఎకానమీ రేట్ ఓవర్కి 2.61 పరుగులు మాత్రమే. సిరాజ్ ఒకవైపు ఒత్తిడిని సృష్టించినప్పుడు అతనికి సహచరులు విజయాన్ని అందించారు. రక్షత్ మరియు అంకిత్ రెడ్డిలు చెరో 3 వికెట్లు తీశారు. మిలింద్కు 2 వికెట్లు దక్కాయి. ఛాంపియన్ ట్రోఫీ కోసం టీమిండియాకి ప్రకటించిన తర్వాత పాత బంతితో సిరాజ్ అంత ప్రభావవంతంగా లేడని రోహిత్ శర్మకు సిరాజ్ బౌలింగ్ సమాధానం లాంటిది. కాగా టీమిండియాకు దూరమైనప్పటికీ సిరాజ్ ఓటమిని అంగీకరించలేదు. ఈ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ నిరంతరం శిక్షణ తీసుకుంటూ తిరిగి తొందరలో జట్టులోకి రావచ్చు. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఇంకా ఫిట్గా లేడు. అతనికి వెన్నుముకలో గాయం ఉంది. త్వరగా నయమవ్వడం చాలా కష్టమే. కాబట్టి బహుశా సిరాజ్ టీమిండియా స్టాండ్ బై బౌలర్ అని భావించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.